హైదరాబాద్ జిల్లా పరిధిలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు జాయింట్ కలెక్టర్ హేమంత్ పాటిల్. హైదరాబాద్ ఎంపీ స్థానం పోస్టల్ బ్యాలెట్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, సికింద్రాబాద్ ఎంపీ స్థానం పోస్టల్ బ్యాలెట్లు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో లెక్కిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామంటున్న హేమంత్ పాటిల్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ కోసం సిద్ధమవుతున్నటువంటి ఏరియాను మనం చూడొచ్చు. కౌంటింగ్ హాల్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ను ప్రత్యేకంగా ఈ కౌంటింగ్ హాల్లో లెక్కించనున్నారు. అంటే ప్రత్యేకంగా ఈవీఎంలు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ జరుగుతుండగా పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటింగ్ హాల్లో జరగనున్నాయి. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారు హేమంత్ పాటిల్ గారు. సార్, ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది, ఎట్లా చేయబోతున్నారు, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? సో మొత్తం మనకి సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని సెగ్మెంట్స్ కలిపి అన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఇదే హాల్లో కౌంట్ అవుతాయి. ఇప్పటి వరకు మనకి దాదాపు 8,900 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. కొన్ని పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్ నుంచి రేపు 8 o'clock వరకు కూడా రావచ్చు. సో మనము ఈసీఐ నుంచి పర్మిషన్ తీసుకొని 14 టేబుల్స్ అరేంజ్ చేశాం. ప్రతి టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వస్తారు. ప్రతి టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఫస్ట్ చేస్తామంటే స్క్రూటినీ చేస్తాము. ప్రతి పోస్టల్ బ్యాలెట్ అది వ్యాలిడ్ ఉందా, ఇన్వాలిడ్ ఉందా, అట్లా వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్స్కి ఓపెన్ చేసి ఎవరికి ఓట్ చేసినా వాళ్ళకి ఆ పిజన్ హోల్లో మనం పెడతాము. సో మీరు పిజన్ హోల్ చూడొచ్చు. పెద్దగా పిజన్ హోల్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సపోజ్ థర్డ్ క్యాండిడేట్ కి ఓట్ వచ్చింది అనుకోండి, దెన్ వీ విల్ ఫోల్డ్ ద పోస్టల్ బ్యాలెట్, దీనిలో రబ్బర్ పెట్టి ఆ హోల్లో మనం పెట్టిస్తాము. ఆ మెంబర్ కి, ఆ క్యాండిడేట్ కి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి అట్లా సిచ్యువేషన్ ఉంటే 50 కౌంట్ చేసి దీని నుంచి ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ లో పెట్టిస్తాము. మళ్ళీ 50 అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్ బాక్స్ లో పెట్టిస్తాము. అట్లా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మనం మొత్తం స్టాఫ్ కి, సిబ్బందికి అరేంజ్మెంట్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం డౌట్ లేకుండా కంప్లీట్ చేస్తారో అట్లా మనం చూసాము. దీని తర్వాత కంపేర్ చేస్తే సికింద్రాబాద్ లో మన సిబ్బంది ఎక్కువ ఓట్ చేశారు. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ హాల్ ఏర్పాటు చేసి త్వరగా ఫినిష్ చేయాలని చూస్తాము. అంటే ప్రధానంగా ఈ ఓటు చెల్లుబాటు అవుతుంది లేదు అనేటువంటి అంశాన్ని ఏ విధంగా మీరు ఫైనల్ చేస్తారు? జనరల్ గా 3 కవర్స్ ఉంటాయి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కి. సో అవుటర్ కవర్, ఇన్నర్ కవర్ మనము ఓపెన్ చేసి అది ఇన్నర్ కవర్స్ ఉన్నాయా లేవా అది చెక్ చేస్తాం ఫస్ట్. సెకండ్ థింగ్ 13A డిక్లరేషన్ ఓటర్ సైన్ చేస్తారు. ఆ వ్యాలిడిటీ చెక్ చేసి దీని తర్వాత ఆ ఓట్ వ్యాలిడ్ ఉందా లేకపోతే ఇన్వాలిడ్ ఉందా డిసైడ్ చేస్తాం. అది చేసిన తర్వాత యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం అంటే ఈ దాదాపు 9,000 ఓట్లు కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎంత సమయం పట్టొచ్చు అని అనుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్స్? ఒక ప్రీ స్క్రూటినీ, ప్రీ కౌంటింగ్ కి 1 hour, తర్వాత యాక్చువల్ కౌంటింగ్ కి 3 to 4 hours అట్లా అనుకుంటే ఒక 12 to 1 మధ్యలో మనం కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కోసం పూర్తి చేస్తాం. ప్రధానంగా మనం చూడొచ్చు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మిగతా సందర్భాల్లో ఎక్కడైనా కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఈవీఎం సెంటర్లో ఏదైతే కౌంటింగ్ చేస్తారో అక్కడ మాత్రమే చేసేవాళ్ళు. కానీ హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, దీంతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఉండేటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ తర్వాత అది ప్రధానంగా అయితే ఈవీఎంస్ లెక్క పెడతారు. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటర్లు ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లో వీటిని లెక్కబెట్టి ఎక్కడికక్కడ ఉండేటువంటి ఈవీఎం కౌంటింగ్ మాత్రం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌస్తో రాము, 10 TV, హైదరాబాద్. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు మార్నింగ్ 8 o'clock నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ 10 TVలో ప్రసారం అవుతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి 10 TV.